ओम नमो भगवते वासुदेवाय. It's written Bhagavad Gita in the book. Om namo bhagavate vasudevaya. What is your name, you said? Nanda Kumar. Wow, great name. Nanda Kumar. Bhavana is also a spiritual name, you know. Bhavana. You know, it is a spiritual name. Bhavana means feelings. So, if your feelings are aroused for Krishna, your life is successful. If your emotions are aroused for Krishna, always. So, Krishna Bhavanamrut Sangh. Telugu translation of ISKCON is, what is that? Antarjatiya Krishna Bhavanamrut. Wow, your name is repeated everywhere. All over the world. Bhavana, Bhavana. Is that right? So be proud that you have the name. Prabhupada selected Antarjatiya Krishna Bhavana. So you should develop emotions for Krishna. Then your life is successful. You have to try. మనకి దేవుడు అంటే ప్రేమ లేదు, మనం ప్రార్థించాలా, ప్రయత్నం చేయాలా, మనం పేషెన్స్ని కలిగి ఉండాలా. సో ఇక్కడ నందకుమార్ అని ఏదైనా స్మార్ట్ ఫోన్ కొన్నా, ల్యాప్టాప్ కొన్నా, ట్యాబ్లెట్ కొన్నా. Tablet is also a digital gadget, right? The medical tablet is different. This is another tablet. Tablet. ఏదిగొన్నా కూడా అది మనకు కొత్త ఐటమ్ అయినట్లయితే మాన్యువల్ చూసి ఎలా దీన్ని ఆపరేట్ చేయాలా, దీనిలో ఏం సౌకర్యాలు ఉన్నాయి, ఇది ఎలా నాకు దీన్ని పూర్తిగా ఎలా ఉపయోగించుకోవాలా. మోస్ట్ ఆఫ్ అస్ మన స్మార్ట్ ఫోన్ కానీ మన ల్యాప్టాప్ కానీ మెనీ థింగ్స్ ఆర్ దేర్. మనం డైరెక్ట్ కొనుక్కుని వాడతాం, మనకి ఎంత అవసరం అంతవరకే నేర్చుకుంటాం కదా. కానీ దానిలో ఎన్నో సాఫ్ట్వేర్స్ ఉంటాయి, కానీ ఎన్నో పనులకు మనం వాడుకోవచ్చు. సో పాయింట్ వచ్చి మానవ జీవితంలో పుట్టిన వాళ్ళకు ఉండేటువంటి బుద్ధులతో వాళ్ళు ఈ సంసారంలో వెతుక్కుంటూ ఉంటారు. పుట్టంగానే పుట్టిన పిల్లవాడు తల్లి స్తనాలను వెతుక్కుంటూ ఉంటాడు. అంటే పుట్టినవాడికి ఆకలి ఉంటుంది, లేదా పిల్లలు వాళ్ళకి తెలిసిందే ఆకలి బాధను తీర్చుకోవడం, అంతకంటే వాళ్ళ మనసు ఏదిగా ఉండదు. ఎంతవరకు ఏది దొరికినా కూడా నోట్లో పెట్టడం, చిక్కడం. పిల్లవాడు ఏం తెలియకుండా ఈ సంసారంలో పుడతాడు, కానీ నోరు మాత్రం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఏది దొరికినా కూడా అప్పుడు తల్లి అలవాటు చేస్తుంది, స్థానాల దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఇక్కడ నాకితే వస్తుంది. ఎలా స్థానాల దగ్గర పిల్లవాడికి ఎలా, ఇక్కడ మనం పీల్చినట్లయితే మనకి పాలు దొరుకుతాయి కదా, ఆ రకంగా నేర్చుకోవాలి. తల్లి నేర్పిస్తుంది.
పిల్లవాడి పెదాలు చప్పరిస్తూ ఉంటాడు. తల్లికి తెలుసు, షీ విల్ పుట్ హిమ్ టు ది బ్రెస్ట్. అదే జీవితంలో మనం మొట్టమొదట మనకి తెలివితేటలుంటే లేవు కాబట్టి మనం ఏదేదో ఎప్పుడో వస్తాం. మీరు ఈ వయసులో వచ్చారు, ఈ వయసులో మీకు భగవద్గీత ఏదో మనకి అవసరమైన గ్రంథంలాగా ఉంది. భగవద్గీత మనకి ఉపయోగపడేటువంటి గ్రంథంలాగా ఉంది. లేదా మనకేం తెలీదు, కానీ జీవితంలో మనం ఇలాంటి వ్యక్తులను కలుసుకున్నప్పుడు వాళ్ళ ప్రవచనాలు వింటూ మనకి భగవద్గీత నేను నిర్లక్ష్యం చేయడం వల్ల నేను ఈ సంసారంలో వెతుకులాట్లో పడ్డాను. ఎవరిబడి ఆనందం కోసం పరిగెడుతున్నారు. భగవద్గీత చదివితే మనకి తెలుస్తుంది ఆనందం అంటే ఏంటి, ఆనందం ఎలా పొందాలా అనేది. మనిషి భారతదేశంలో ప్రతి మనిషి కూడా మన తల్లిదండ్రులకి దాని అవసరం తెలియాలా, మన ప్రజానాయకులకి భగవద్గీత అవసరం తెలియాలా, మన విద్యా విధానంలో తప్పనిసరిగా భగవద్గీత ఒక సబ్జెక్ట్. మనకి రకరకాల సబ్జెక్ట్ చదువుతాం, లాంగ్వేజెస్, తెలుగు, హిందీ, తెలుగు, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు, 2 భాషలు నేర్పిస్తారా? నేను చదువుకునేప్పుడు ఇంగ్లీష్, తెలుగు చదువుకున్నాం. ఆంధ్ర వాళ్ళందరూ కూడా 2 భాషలు నేర్చుకోవాలా స్కూల్కి పోయిన వాళ్ళంతా. ఓన్లీ తెలుగు మీడియం, బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్గా కొంత నేర్పిస్తారు. సో ఎందుకంటే మనం భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి. మీరు ఆంధ్ర దాటి వెళ్తే ఎలా బతుకుతారు? హౌ యూ విల్ కమ్యూనికేట్? మీరు ఆంధ్ర దాటి వెళ్తే వీళ్ళు మీరు అన్నారు కదా, ఆంధ్ర బయటకు వచ్చారు వీళ్ళు ఒక 2 వారాలు నోరు మూసుకుని. ఎవరితో కూడా తెలుగులో మాట్లాడడానికి రాదు, మనకి హిందీ రాదు. ఒక తెగ తిడుతాను తెలుగులో, సెల్ ఫోన్ లాగేసుకుంది. హరిప్రియ మాతాజీ కూడా ఎంత కోపం, मुझे कभी पता नहीं था हरिप्रिय माता जी को इतना गुस्सा आएगा. हम लोग ఎవళ్ళు ఇదంతా జరిగింది అయోధ్యలో ఆ షాప్ వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ తీసుకుని చంకలో పెట్టుకుని ఇక్కడ పడేసుకుంటే వాడు ఎక్కడ లాక్కుంటాడు, అక్కడ పడేసుకుంటే వాడు నా దగ్గరికి వచ్చేస్తాడు, మేడం మేరా సెల్ ఫోన్ ఉంటా ఉంటుంది కదా, కారణం ఉంటుంది కదా. హరిప్రియ మాతాజీ మంచి భక్తురాలు అంటే కొద్దిగా ఓపిక పట్టే ఉంటుంది కొంత సమయం, 1-2 గంటలు. आपको बोल दिया मैं 30 मिनट्स में मैं आपका काम कर दूंगा. 30 मिनट्स 30 నిమిషాల్లో మీ పని కాలేదు, ఇలా పాపం 5 నిమిషాలు 10 నిమిషాలు వాడికి బిజినెస్ కూడా ఇచ్చింది. అంత పెద్ద కేక్ కొంది, 260 రూపాయలు కాలక్షేపం, ఎందుకంటే లేట్ అవుతుంది. వాటి షాప్లో 360 రూపాయలు కేక్ కొన్ని, దానంతా కూడా ఒక్కొక్కరికి ఇంతంత ముక్క అంత పెట్టి అక్కడ ఏసీ షోరూమ్. అరగంట అయింది, గంట అయింది, 1.5 గంటన్నర అయింది, 2 గంటలు. అయితే మేము వెళ్ళిపోవాలా, మాదంతా పని అయిపోయింది. అక్కడి నుంచి బయలుదేరడానికి బండి ఆపు చేసాం. బాలక్రామ్ విగ్రహాలు కొనాలని చెప్పి
ఇది శక్తి రూపం చూపించింది. 50 విగ్రహాలు ఆర్డర్ పెట్టింది. వాడు 50 విగ్రహాలు 2 గంటల తర్వాత అది కూడా గొడవ పెట్టి సెల్ ఫోన్ లాగేసుకుని మేము పోతున్నాం. మొత్తానికి 50 పీసులు బాలక్రామ్ విగ్రహాలు చూశారు కదా, మొన్న ఇక్కడ పెట్టారు. కోపం వచ్చింది. వచ్చి అది కూడా ఆ కోపం కూడా మంచిగా అయింది. 50 తీసుకున్నట్టే ఫ్లైట్లో మేమంతా ఫ్లైట్లో ప్రయాణం చేయాలా, అంత పెద్ద లగేజీ, అంత బరువు. ఫ్లైట్లో వెళ్ళేప్పుడు డైమెన్షన్స్ అండ్ వెయిట్ బోత్ మ్యాటర్. దే విల్ నాట్ జస్ట్ లెట్ యూ, దే విల్ ఓన్లీ అలౌ యూ one baggage. If you bring another one like this, additional, they will go by, they charge. తర్వాత అర్థమైంది, ఏమైంది శక్తి రూపంలాగా గంతులేస్తుంది, చిందులేస్తుంది. నేను ఎప్పుడు చూడండి అట్లా మారాతున్నాడని కూడా భయం లేకుండా. మేము మా రోజులు కూల్ డౌన్ చేస్తూ ఉంటాం. ఆమెకి నాకు తేడా ఉంటుంది కదా, అంత తొందరగా మేము డిస్టర్బ్ కాం పరిస్థితిని చూసి. ఒక ఆయన నిన్నే ఒక పుస్తకం చదువుతున్న ప్రభుపాద వారిది, ప్రభుపాద పుస్తకం డాన్సింగ్ వైట్ ఎలిఫెంట్స్ పుస్తకం చదువుతుంది. దానిలో వస్తుంది ప్రభుపాద ఒక ఆయన ఆ లావుగా వచ్చాడు చూడండి కుర్రాడు. నేను కూడా ఆయన మనుషులు లావుగా ఉన్నంత మాత్రాన ఆయన మెంటల్ అని క్రాప్ అని మనకి తెలియదు కదా. కొంతమంది లావుగా అంటారు, కొంతమంది సన్నగా ఉంటారు. చాలా పాపం లావుగా ఉన్నాడు. సరే అలా వీ డోంట్ సీ దట్. మాట్లాడేది ఎటెటెటెటెట పోతున్నాడు ఆయన, అంటే నో ఫోకస్. నేను ఒక స్వామి దగ్గరికి వచ్చాను, వాళ్ళగా స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళు దేవుడి గురించి తెలుసుకోవాలా, లేదా నేను జాయిన్ అవ్వాలా, లేదా మనం ఏదో డొనేషన్ ఇవ్వాలా. అంటే డొనేషన్ ఇవ్వడానికి వస్తారు, ఇక్కడ చేరొచ్చా మేము అడగడానికి వస్తారు, లేదా నేర్చుకోవడానికి వస్తారు, కొద్దిగా దేవుడి గురించి వినడానికి. నీలాగా నందకుమార్. అందుకని ఆయన వచ్చినప్పుడు కూర్చోబెట్టి మొదటిసారి మాట్లాడినప్పుడు నాకు డౌట్లు వస్తున్నాయి. దిస్ గా ఈజ్ లిటిల్ డిస్టర్బ్డ్, ఇది నాట్ నార్మల్, యాబ్ నార్మల్. సో తొందరపడి మనం ఆ కంక్లూజన్ రాకుండా లెట్ us give a ఛాన్స్. అది ఇంటికి వెళ్ళి ఏ ఇంటి దగ్గర నుంచి వస్తున్నాడు, ఎవరు, ఏంది విషయం ఏంది, అది కూడా చూసుకుని మళ్ళా వచ్చాడు మందిరానికి. సో పాయింట్ ఈస్, ప్రభుపాద ఆ డాన్సింగ్ వైట్ ఎలిఫెంట్స్లో ఒక ఆయన ప్రభుపాద కలకత్తాలో పెద్ద పండాల్ ప్రోగ్రాం. ఒక ఆయన ఇట్లా ఫారినర్ వచ్చి ఆయన చూడంగానే వీడెవడైనా తాగుబోతా, వీడెవడైనా నాస్తికుడా, కొట్లాడడానికి పెద్ద ప్రోగ్రాం అది, పండాల్ ప్రోగ్రాం. అందుకని శిష్యులు అప్రమత్తం అయ్యారు, వీడిని స్టేజ్ ఎక్కనీయకూడదు, ఎక్కి గొడవ పెడితే అంత గందరగోళం, అందరు లేచి నిలబడి. అప్పుడు ప్రభుపాద అన్నాడు ఆయన రానియండి నా దగ్గరికి. స్టేజ్ ఎక్కాడు, అడిగాడు నువ్వేమన్నా అడగాలని వచ్చావా అని చెప్పి. ఆయన అవునన్నాడు. తను మాట్లాడుతున్నాడు, ప్రభుపాద ఓపికగా జవాబులు ఇస్తున్నాడు. ఆయన మొండిగానే ప్రభుపాద చెప్పింది పట్టించుకోకుండా తనే కరెక్టు, మీరు సరిగ్గా చెప్పలేకపోతున్నట్టుగా. కానీ ఆయనకి ఏమీ తెలియదు, ఆయనకి ఆర్గ్యుమెంట్ చేయడం తప్పితే ప్రభుపాద ఆయన ఎంత
పండితుడు, ఎంత భక్తుడు. సో వ్యక్తి మాట్లాడుతుంటే ఆయన వెంటనే ఎవరిని కూడా ఎదిగినటువంటి భక్తులు మాట్లాడేప్పుడు నువ్వు మాట్లాడేప్పుడే నువ్వు ఏం అడుగుతున్నావు అంటే మామూలు వ్యక్తులైతే టైం తీసుకుంటారు. కానీ భక్తులైనట్లయితే మీ నోటి నుంచి ఒక టాపిక్ వస్తుంటే మీ మనసు అర్థమైపోతుంది. ఈజ్ రెడీ టు ఆన్సర్. సో ప్రభుపాద అని అంటారు లీడింగ్. ప్రభుపాద అండర్స్టాండ్స్ పీపుల్. సో ఆ విధంగా మాట్లాడుతున్నా కూడా శిష్యులు గమనిస్తున్నారు. ప్రభుపాద ఓపికగా ఆర్గ్యుమెంట్ లాగా తీసుకెళ్తున్నాడు. అంటే అనవసరంగా ఆర్గ్యూ చేయాలని ఆయన అంటే ఆయనకు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు, అట్లా కాదు, ఆయన ముందుకెత్తున్నాడు. సో ప్రభుపాద ఆయన కూడా మళ్ళీ జవాబులు ఇస్తున్నాడు ఆయన. అప్పుడు ఇంకా ప్రభుపాద చూశాడు. అందరూ జనాలంతా కూడా చూస్తున్నారు. ప్రోగ్రాం అయిపోయింది. ప్రభుపాద మామూలుగా ప్రవచనం ఇవ్వాలి అక్కడ. ఈయన వచ్చాడు. ప్రభుపాద ఏమనుకున్నాడు, ఈయన ఏదైనా టాపిక్ ప్రారంభిస్తే ఆ టాపిక్ గురించి మాట్లాడతాను. కానీ ఈయన నేర్చుకునే పద్ధతిలో రాల. అప్పుడు ప్రభుపాద శిష్యులు ఆయన చూసిన తర్వాత 5 నిమిషాలు దాటితే అదే పాయింట్ మీద మళ్ళీ అప్పుడు ఆయన స్టేజ్ నుంచి కిందకి దింపాడు. దింపినప్పుడు కొంతమంది లేచినప్పుడు కూడా మళ్ళీ సభలో ఉంటారు అన్ని రకాల వ్యక్తులు. మీ గురువు గారికి భలే కోపం వస్తుంది. వాడెవడ లేచి ప్రభుపాదికి బాగా కోపం కూడా వస్తుంది. ఆయన ఏం భక్తుడు, ఆయన భక్తులకైతే కోపం రాకూడదు కదా. అంటే అప్పుడు ప్రభుపాద అన్నాడు, అర్జునుడు కోపం రాకపోతే కోపం తెప్పించాడు, కోపం రాకపోతే యుద్ధం ఎట్లా చేస్తాడు? మనం యుద్ధం చేయాలంటే ఎదుటివాడి మీద మనకు కోపం ఉండాలి కదా. అంటే కోపం అనేటువంటిది ఎప్పుడు తప్పనేదేం కాదు. కోపం అనేటువంటిది కూడా భగవంతుడి సేవలో వాడచ్చు. అర్జునుడు హనుమంతుడు కోపం వచ్చి లంకకి నిప్పు పెట్టాడు. సో అర్జునుడు గాజులు వేసుకున్నాళ్ళ కూర్చుంటే కృష్ణుడు రెచ్చగొట్టాడు. నువ్వు పెద్ద తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుతున్నావు. అస్వశ్వానన్న శోచేస్తాం ప్రజ్ఞావాదాంశ భాషతే గతాసు నగతాసు నాను స్వచ్ఛంతి పండిత. నువ్వు పెద్ద పండితుడిలాగా యుద్ధం చేయకూడదు, యుద్ధం చేస్తే ఇదవుతుంది అదవుతుంది అని మాట్లాడుతున్నావు. కానీ నువ్వు ఆత్మజ్ఞానం లేకుండా, నువ్వు తలాతోక లేకుండా మాట్లాడుతున్నావు. ఎందుకంటే నువ్వు ఎమోషనల్లీ నువ్వు డిస్టర్బ్డ్. అంటే తండ్రిని చంపాల్సి వస్తుంది, తాతను చంపాల్సి వస్తుంది, గురువుని చంపాల్సి వస్తుంది, బంధువులతో యుద్ధం చేయాల్సి వస్తుంది. అర్జునుడు భక్తులు సాఫ్ట్ నేచర్. మామూలుగా భక్తులు బై నేచర్ దే ఆర్ సాఫ్ట్. భక్తులు మామూలుగా మంచి మనుషులుగా ఉంటారు. కానీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు కోపాన్ని కూడా ప్రయోగిస్తారు. సో అర్జునుడు మంచి మనసు గల వ్యక్తి. అంటే ఆయనకి ఎన్ని యుద్ధం చేయాలా, ఎంతమందిని చంపాలా, తన పెద్దవాళ్ళని ఎవరంటే ఆయనకి ప్రేమ ఉందో వాళ్ళని చంపడానికి అర్జునుడికి మనసు పట్టాల. అంటే ఆయన తన లాజిక్ డెవలప్ చేసి ఆయన కృష్ణుడికి చెబుతున్నాడు. అర్జునుడు కృష్ణుడికి గమనించాడు. గమనించి యుద్ధానికి ఆల్రెడీ ఏర్పాట్లు అయిపోయినాయి. కృష్ణుడు యుద్ధం కావాలని చెప్పి డిసైడ్ చేశాడు. ఎదుటి వాళ్ళంతా కూడా తయారై ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, అర్జునుడు పిరికితనం వల్ల ఆయన పైకి జాలిగుండే వాళ్ళలాగా మాట్లాడుతున్నాడు. కానీ అర్జునుడు పిరికితనంతో భయపడిపోయినాడు. అందుకని ఆయన యుద్ధం చేసే ఆలోచనను మార్చుకుంటున్నాడు అన్న పరిస్థితి. భగవంతుడు కృష్ణుడు అర్జునుడు ఫ్రెండ్. తన ఫ్రెండ్ పరువు పోకుండా ఉండడమే కాదు, అర్జునుడు విశ్వ ఖ్యాతిని పొందడానికి. అందుకే ఇప్పుడు కూడా శాశ్వతంగా అర్జునుడు యుద్ధం చేయడం వల్ల
ఆయన ఒక యోధుడిగా పేరు పొందాడు, భగవద్భక్తుడిగా పేరు పొందాడు. ఎప్పుడు కూడా భగవంతుడు అర్జునుడిని ఎన్నుకున్నాడు భగవద్గీత తీయడానికి. అటు ఆయన ఎంత గొప్ప భక్తుడై ఉండాలి. భగవంతుడు భక్తులు కాని వాళ్ళతో ఎందుకు మాట్లాడతాడు? ఈ రకంగా వీళ్ళు సభలో లేచి నిలబడి, మీ గురువు గారికి భలే కోపం వస్తుంది, ఆయన 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 ప్రశ్నలు అడుగుతుంటే ఆయన పట్టుకుని లాక్కి వెళ్ళిపోయారు స్టేజ్ నుంచి, ఇంకా అడగకుండా. ప్రభుపాద చెప్పాడు, కోపం అనేది కూడా భగవంతుడి సేవకు ఉపయోగించవచ్చు. కోపాన్ని ఎలా ఉపయోగించాలో, మీరు భగవంతుడి సేవకి కోపాన్ని ఎలా ఉపయోగిస్తారు? బోలో. भगवान को निंदा करेगा तो चलेगा, भगवान को निंदा करेगा तो चलेगा. భగవంతుడిని కానీ సరైనటువంటి వైష్ణవుల్ని దొంగ స్వాముల్ని క్రిటిసైజ్ చేయడం, దొంగ స్వాములు కాషాయ గుడ్లు వేసుకుని ఉంటారు, నిజమైన స్వాములు కాషాయ గుడ్లు వేసుకుంటారు. మనకి జ్ఞానం లేదు ఒక భక్తుని ఎలా గుర్తుపట్టాలా. వాడవాడు గంజాయి తాగుతున్నాడు, వాడవాడు బీడీ తాగుతున్నాడు, వాడవాడు అడుక్కు తింటున్నాడు, వాడవాడు సోమరిపోతులాగా బతుకుతున్నాడు. బట్ యూ డోంట్ లైక్ దట్. అటు ఏ కాషాయ గుడ్లు కట్టుకున్నాడు కనపడినా అందరూ అడుక్కు తినేవాళ్ళు అనుకుంటే చాలా తప్పు అవుతుంది. సో మీరు భక్తుల్ని మనం నిందించినట్లు అవుతుంది, అపరాధం చేసినట్లు అవుతుంది. అనే పాయింట్ వచ్చి భగవంతుడు భక్తులు ముఖ్యంగా ప్రభుపాదన కానీ భగవంతుడి అవతారాలను కానీ కృష్ణుడిని విమర్శిస్తారు, రాముడిని విమర్శిస్తారు. రాముడు ఆయన చెట్ల చాటు నుండి వాలిని చంపాడు, అదేమన్నా న్యాయమా? అదేమన్నా న్యాయమా? వాళ్ళిద్దరు చంపుతుంటే ఈయన వెనక నుంచి వాడిని చంపాడు. కనీసం ముఖాముఖి వెళ్ళి, అంటే అక్కడ వాలి సుగ్రీవులు యుద్ధం జరుగుతుంది, భగవంతుడు వాలిని చంపాడు. మామూలుగా రాముడు ఎప్పుడు అట్లా చంపడు, రాముడు ఆయన కానీ ఎందుకు చంపాడు? భగవంతుడు ఏది చేసినా కూడా అది కరెక్ట్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని చర్చించాలి. ఎందుకు భగవంతుడు వాలి సుగ్రీవుడు రాముడు లాంటి వాడు, అలాగే అర్జునుడు కూడా, కృష్ణుడు అర్జునుడి చేత కూడా అక్కడ భగవంతుడే చేశాడు. వాలిని ఇద్దరు కొట్టుకుంటుంటే భగవంతుడు సుగ్రీవుడి పక్షాన్ని తీసుకుని వాలిని చంపాడు కదా. అటు పెద్ద చర్చ ఈ లోకంలో. వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఏమంటారు, హేతువాదులు, పెద్ద పెద్ద న్యాయకోవిదులు. రాముడు ఆయన దేవుడైతే అట్లా ఎందుకు చంపాడు? రాముడు న్యాయంగా ఉండే మనిషి అయితే భగవంతుడు ఏదో ఒకటి చేయాలా, దానివల్ల జనాలు దాని గురించి చర్చించాలా. చర్నింగ్ అంటారు దాన్ని. రామాయణం భాగవతం ఎంత చర్చిస్తామంటే ఏ విధంగా పాలల్లోంచి వెన్న బయటకు వస్తుందో మనం భక్తుల ముఖాల నుంచి, భక్తుల దగ్గర నుంచి భగవద్గీత, భాగవతం, రామాయణం ఇట్లాంటి పుస్తకాలు వింటూ ఉంటే మనం ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. మనం ఒంటరిగా చదివితే ఈ విధమైనటువంటి నిత్యంగా ఇది బయటకు వచ్చిందండి. హూజ్ ఫోటోగ్రాఫ్? లక్ష్మణ్, ఇది ఇట్ యువర్ ఫోటోగ్రాఫ్? సో వాట్ ఈస్ ది పాయింట్ టుడే? మీకు ఏం చెప్పాను మీకు? సో కోపం అనేటువంటిది అది భగవంతుడి సేవకు ఎప్పుడైతే దేవుడిని, కృష్ణుడిని లేకుండా దేవుడి నిరాకారుడు, కృష్ణుడు కూడా చచ్చాడు అంటే భక్తులకి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. వాట్ నాన్ సెన్స్, వీడికి విషయం తెలియకుండా ఎందుకు కలబెడుతున్నాడు అనవసరంగా, విషయం తెలియకుండా. వాళ్ళు కనీసం కంఫర్ట్ డిస్కషన్. ఈ ముస్లింలు, క్రిస్టియన్లు నానా తిట్లు తిడుతూ ఉంటారు హిందూ దేవుళ్ళని.
వచ్చి కూర్చోవే చర్చిద్దామంటే మాకు అవసరం లేదు అంటే దట్ ఈస్ వెరీ బ్యాడ్. బిఫోర్ యూ క్రిటిసైజ్ యూ బీ రెడీ ఫర్ డిస్కషన్. వాళ్ళకి తెలుసు డిస్కషన్లో కూర్చుంటే ఓడిపోతారని చెప్పి, అటు వాళ్ళు దూరంగానే ఉండి నానా దుర్భాషలు ఆడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని మనం అటాక్ చేయడంలో తప్పు లేదు. యోగి ఆదిత్యనాథ్ వీళ్ళు అన్నారు, ఆయన పొద్దున్నే చదువుతున్నారు, హేమంత్ విశ్వాస్, మాకు ముస్లిములు నమాజ్ ఈద్ చేసుకుంటే మాకే ఇబ్బంది లేదు, మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం, కానీ మీరు హిందువుల్ని ముస్లింలాగా సమానంగా చూడకపోతే మిమ్మల్ని మేము గౌరవించాలా, మీరు మాత్రం హిందువులను గౌరవించకపోతే అది ఎందుకు ఒప్పుకుంటాం? పాయింట్. మీరు రంజాన్ జరుపుకుంటారు, ఇదో మాకే ఇబ్బంది అలా అంటే హిందువులకు ఆ మాత్రం బ్రాడ్ మైండెడ్నెస్ ఉండే. కానీ మీరు యాక్టివ్గా హిందువులు మేము విగ్రహాలు పాల్గొడతాం, హిందువుల పూజలు ఇవన్నీ కూడా చాదస్తాం, అంత కూడా సైతాను దెయ్యం పట్టిన వాళ్ళు చేసే పనులంటే అసలు వాళ్ళు చేసేది అర్థం లేని పని. మనకింత ఫిలాసఫీ ఉంది, మనం చేస్తున్నాము, ఆయన కూడా వాడి మతం వాడి చాదస్తం వాడిని వదిలిపెడుతున్నాం. వాడు మన మీద దాడి చేయడానికి వస్తే ఇమ్మీడియట్లీ యూ బికమ్ యాంగ్రీ కదా. ఒకసారి ఆకలి చెప్పి ఆపు చేస్తా, ఒకసారి ట్రైన్లో పోతుంటే ఇట్లా ఎవడో తగిలాడు నాకు, ఏమి తలా తోక లేకుండా మాట్లాడుతున్నాడు. నేను గట్టిగా మాట్లాడడం ప్రారంభించా, స్వామి అంత గట్టిగా అంటే వాడు లేచిపోతాడు అక్కడి గట్ లాస్ట్. గట్టిగా మాట్లాడితే వీడితో ఎందుకు వచ్చింది బాబు తోక ముడుచుకుని. సో భక్తులు ఎప్పుడు చేస్తున్నప్పుడు వాళ్ళకి వెనకాల కొంత ఏదో భావన ఉంటుంది కదా, భావన, వై దే వాంట్ టు డూ లైక్ దట్. మాలాంటి వాళ్ళు 40 ఏళ్ళ నుంచి భక్తి చేస్తాం, ఏదైనా అంటున్నాం అంటే దేర్ ఇస్ సంథింగ్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్, ఏదో ఒక దీన్ని టార్గెట్ని మనం అచీవ్ చేయడానికి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే.